హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా డివోషన్. అవినాష్ దాస్ గారు టారో కార్డ్స్ ద్వారా వార ఫలాలు తెలియజేస్తున్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్కారం. సెప్టెంబర్ 3వ వారం 15వ తారీఖు నుంచి 21 వరకు రాశిఫలాలు చూసుకుందామండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు కన్యా రాశి వార ఫలాలు చూద్దాం. ఆర్థికంగా వీళ్ళకి వచ్చిన కార్డ్స్ 3 ఆఫ్ కప్స్, సెలబ్రేషన్స్, ఫ్రెండ్షిప్, కొలాబరేషన్స్. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఒక ప్రాజెక్ట్ మీద మీరు పనిచేస్తున్నారు, మీకు నచ్చడం లేదు. సడన్గా ఇంతకుముందు ఒక ప్రాజెక్ట్లో మీరు పనిచేశాడు, అక్కడ మీ ఫ్రెండ్ ఉన్నాడు, మీకు బాగా ఇష్టం వాడు. ఇప్పుడు వాడు ఆ ప్రాజెక్ట్ నుంచి మీ ప్రాజెక్ట్లోకి వస్తాడు. మీరు హ్యాపీగా పాజిటివ్గా పనిచేస్తూ వెళ్తారు. ఈ కార్డ్ చూడండి, ముగ్గురు ఎంత హ్యాపీగా ఉన్నారు. దే ఆర్ సెలబ్రేటింగ్, అంటే దే ఆర్ సెలబ్రేటింగ్ వర్క్. ఓకే. సో దిస్ ఇండికేట్స్ దేర్ విల్ బి కొలాబరేషన్స్. వర్క్ని ఎంజాయ్ చేస్తారు. ఓకే, టీమ్ వర్క్ బాగుంటుంది. కరెక్ట్, టీం వర్క్ బాగుంటుంది. దానివల్ల వీడే కదా ఇంప్రూవ్ అయ్యేది. అది వీడేదో బెంగలో ఉన్నాడు, ఇప్పుడు హ్యాపీగా నీట్గా చక్కగా, అసలు ఏ టెన్షన్ లేకుండా ఫ్రెండ్ నాతో ఉన్నాడు, కాఫీ తాగడానికి వస్తున్నాడు, లంచ్కి వస్తున్నాడు, ఈవినింగ్ స్నాక్స్, వర్క్లో కూడా హెల్ప్ చేస్తున్నాడు. ఇంకేం కావాలి, ఎంత బాగుంటుంది కదా మనకు ఒక ఫ్రెండ్ హెల్ప్ చేస్తే. అది తర్వాత ఆరోగ్యం ఎలా ఉంటుంది, మల్టిపుల్ ప్రయారిటీస్, టైం మేనేజ్మెంట్, బ్యాలెన్సింగ్. అంటే ఏంటి, మేనేజ్మెంట్ చేస్తారు వీళ్ళు ఏ ఫేజ్లో వచ్చేసారంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చేసాడు, కరెక్ట్ టైంకి తినాలి, కరెక్ట్ టైంకి ట్యాబ్లెట్ వేసుకోవాలి, ఈ టైంకి నిద్రపోవాలి. ఓకే. బయటికి వెళ్ళామో గంటన్నర అంతే, ఎక్కువ తిరగకూడదు, వచ్చేయాలి. పర్ఫెక్ట్గా ఉంటారు. టైం బ్యాలెన్స్ చేయబోతున్నారు. ఓకే. చూడండి ఇప్పుడు వీడు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాడు 2 బాల్స్ని, కనిపిస్తుంది కదా. సో దే ఆర్ గోయింగ్ టు బ్యాలెన్స్, మొత్తం బ్యాలెన్స్ ఉంటుంది అనమాట వీళ్ళది. దే ఆర్ గోయింగ్ టు బ్యాలెన్స్ దేర్ హెల్త్. ఓకే. సో నెక్స్ట్ మానవ సంబంధాలు చూద్దాం. మానవ సంబంధాల్లో వీళ్ళకి వచ్చిన కార్డు 9 ఆఫ్ కప్స్. దిస్ ఇండికేట్ సాటిస్ఫాక్షన్ అండ్ కంటెంట్మెంట్. అంటే ఏంటి, దే ఆర్ హ్యాపీ విత్ దర్ మానవ సంబంధాలు. ఎందుకంటే మనం ఆఫీస్లో కూడా చూసాం, ఏమొచ్చింది 3 ఆఫ్ కప్స్ వచ్చింది. అంటే ఏంటి, సెలబ్రేట్ చేస్తున్నారు. మీరు చెప్పినట్టు టీం వర్క్ ఉంది కాబట్టి మానవ సంబంధాలు కూడా బాగున్నాయి, ఏ గొడవలు లేవు, ఏ ఇబ్బందులు లేవు, కాబట్టి మానసికంగా చాలా బాగుంటారు. ఏ మనిషి అయినా ఆఫీస్లో హ్యాపీగా ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా హ్యాపీగా ఆటోమేటిక్గా ఎనర్జీ అనేది స్ప్రెడ్ అవుతుంది, ఆరా అనేది. సో ఈసారి వీళ్ళు మానవ సంబంధాలు బాగున్నాయి, ఆరోగ్యం బాగుంది, ఆర్థికంగా కూడా బాగుంది. వీళ్ళకి చాలా బాగుంది. ఈ వారం వీళ్ళకి చాలా బాగుంది. చాలా చెప్పాలంటే చాలా బాగా బ్యాలెన్స్ చేస్తున్నారు వీళ్ళు, అన్ని బ్యాలెన్స్ అవుతున్నాయి, చాలా నీట్గా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇవ్వండి ఈ వార ఫలాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.